బాధ్యత లేని తండ్రి, జీవితం అంటే అర్థం కాని పిల్లలు, ఇంటి చుట్టూ అప్పులు. ఇప్పటి వరకు కొత్త గొప్ప డబ్బులు పంపిస్తున్న అన్నయ్య కూడా ఇప్పుడిక్కడికే వచ్చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? జీసస్, కష్టాలతో పోరాటం చేయడం నాకేమీ కొత్త కాదు, కానీ అవి నా ధైర్యాన్ని చంపేయకుండా నాకు శక్తినివ్వు. జీసస్, బ్లెస్ మీ. ప్రణయ్, ఈ స్వీట్ తీసుకో. స్వీట్సా? స్వీట్స్ దేనికి? మామయ్య స్వీట్ న్యూస్ తీసుకొచ్చాడురా. అవును ప్రణయ్, మన లక్ష్మక్క హైదరాబాద్ లో ఉందంట. నిజమా మావయ్య? అవునలుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. లక్ష్మకి ఇక్కడే ఉందంటే తను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. అవును ప్రణయ్, అందుకే కదా ఈ స్వీట్స్ పంచుతుంది. వద్దు, ఈ విషయం వెంటనే బామ్మకి చెప్పాలి. బామా, డార్లింగ్. పండు, ఈసారైనా కష్టపడి చదివి 10th క్లాస్ పాస్ అవుతావా? నువ్వేం టెన్షన్ పడకక్క, ఈసారి డెఫినెట్ గా పాస్ అవుతాను. లాస్ట్ 5 times నుంచి ఇదే చెప్తున్నావు. ముందు ఫ్రెండ్ సర్కిల్ ని కట్ చేయి. నువ్వు నోర్మి. పండు, నిన్నేమీ స్నేహితులతో తిరగొద్దు అని చెప్పడం లేదు, నీ చిన్న చిన్న సరదాలను వదులుకో అని చెప్పడం లేదు, చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నాను. నువ్వమ్మతో అన్నావంట, బ్యాట్ పట్టుకున్న ప్రతివాడు సచిన్ టెండూల్కర్ అవుతాడా అని. అంటే అక్క, అది నువ్వన్నది కరెక్టే, అందరూ సచిన్ టెండూల్కర్లు కాకపోవచ్చు, కానీ లైఫ్లో గోల్ పెట్టుకొని దానికోసం అదే లైఫ్ అని కష్టపడిన ప్రతివాడు గొప్పవాడయ్యాడు. ఒక్క దెబ్బ కొట్టి చెప్పడానికి మీరేమీ చిన్నపిల్లలు కాదుగా. మీకన్నా పెద్దదానిగా మీ ఇద్దరికీ చెప్పేదొక్కటే, స్నేహాలు సరదాలు లైఫ్ ఉన్నంత వరకు ఉంటాయి. చదువుకోవాల్సిన ఈ టైంలో దాన్ని పక్కన పెట్టి తిరిగితే తర్వాత ఎంజాయ్ చేయడానికి లైఫ్ ఉండదు. తర్వాత మీ ఇష్టం. ఒకే ఇంట్లో 2 కుంపట్లని, ఈ ఇంట్లో మనమంతా ఒక పార్టీ అయితే వాడు ఆ ముసలిది ఒక పార్టీ. లక్ష్మిని చంపడం కోసమే వెతుకుతున్నామన్న నిజం వాడికి తెలిస్తే లక్ష్మీ ఫోటో కంటే ముందు మన ముగ్గురి ఫోటోలకి దండలు పడతాయి. నాకు భయం లేదు మావయ్య. ప్రణయ్కున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నిజం వాడికి తెలిసినా మనల్ని ఏమీ చేయలేడు.
వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఏంటవి? ప్రేమ, జాలి, తోబుట్టులంటే ఇష్టం. ఓహో. ఇంతకన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకేం కావాలి మావయ్య? నిజం వాడికి తెలిసే లోపే ఆ లక్ష్మిని నవ్వుతో చంపేయాలి. హర హర మహాదేవ. చిట్టి తల్లి, ఇంక 2 రోజుల్లో నీకు దసరా హాలిడేస్ అయిపోతున్నాయి. స్కూల్కి వెళ్ళాలి. నాకు అదే దిగులుగా ఉంది ప్రేమ. ఉమ్, అక్క టిఫిన్ అంటే ఏం చేయమంటావు? అమ్మ అడిగింది. నువ్వేమనుకుంటున్నావు? ఆ, ఆ, పెసరట్టుప్మా అయితే ఎలా ఉంటుంది? దాంతో పాటు మసాలా ఇడ్లీ. నాకు పూరి కూడా కావాలి. ఆ, పూరి కూడా ఉంటే బెటర్ అనుకుంటా అక్క. కాకపోతే పూరి అయితే కర్రీ చేయాలి. పెసరట్టు ఉప్మా అయితే అల్లం చట్నీ కావాలి. ఇవన్నీ చేయాలంటే టైం కావాలి, అంతేనా? పోనీ రాత్రి అన్నం ఏమైనా మిగిలిందా? అదొక్కటే ఉంది. పులిహోర చేసేమని చెప్పు. నేను అదే అనుకున్నా. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. ఉమ్. అన్నయ్య, వదినా, రండి. మీ దగ్గరికే వచ్చేసి అక్కడే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామంటున్నారు. టీను బాగున్నావా? బాగున్నాను. అన్నయ్య, ప్రేమ, ప్రేమ ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అన్నయ్య. వదినా, బాగున్నావా? బాగున్నాను ప్రేమ. నువ్వెలా ఉన్నావు? అదేంటి నాన్న? అమ్మా నాన్న వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నా వెనక దాక్కుంటున్నావేంటి? వెళ్ళు మమ్మీ దగ్గరికి. రా. అదిగో నాన్న దగ్గరికి వెళ్ళు. అప్పుడే ఎంత పొడిగైపోయావే? అత్తయ్య. ఏమ్మా బాగున్నావా? ఏమ్మా లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏరా, ఎప్పుడు లేని మాట మాత్రమే చెప్పకుండా ఇంత సడన్ గా వచ్చారేంటి? ఆఫీస్కు సెలవా? సెలవులు వచ్చి రాలేదమ్మా, పర్మనెంట్ గానే ఇక్కడికి వచ్చేసాం. ఆయన ఉద్యోగం పోయిందత్తయ్య. వాట్ మై డియర్ సన్, ఉద్యోగం పోయిందా? ఏనాన్న నువ్వు ఇంట్లోనే ఉన్నావా? కుటుంబ పెద్దగా అప్పుడప్పుడు ఇంటిని చూసుకోపోతే ఎలారా? అది సరే, నీ ఉద్యోగం పోవడానికి రీజన్ ఏంటి మై డియర్ సన్? స్టాఫ్ ఎక్కువ అయ్యారని తీసేశారు. అలా సడన్ గా ఉద్యోగం తీసేస్తే అగ్రిమెంట్ ప్రకారం 1 month శాలరీ బోనస్ ఇచ్చారా? ఇచ్చారులే. అయితే 100 ఇవ్వు. నాన్నా, మీరు డబ్బులు అడగడానికి సమయం సందర్భం ఏమీ లేదా? అసలు అన్నయ్యకి ఉద్యోగం పోయిందన్న బాధ లేదా? ఎందుకు లేదమ్మా, బోల్డ్ అవుతుంది. కానీ మగాడు ఏడిస్తే ప్రపంచం నవ్వుతుందమ్మా. అందుకే నాలో ఉన్న బాధను నాలోనే దిగమింగుకోవడానికి కోటం మింగేయాల్సిందే.
డబ్బులు మై సన్. ఇదిగోండి మావయ్య. వద్దుదినా, ఆయనకి డబ్బులు ఇవ్వద్దు. మొన్న ఇలాగే తాగి రోడ్డు మీద తిరుగుతుంటే ఒక బేస్ట్ ఫెలో ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మక్క, లక్ష్మక్క, అబ్బాయి వేస్ట్ ఫెలో కాదు, అలాగే జెంటిల్మ్యాన్. నేను అడ్రస్ చెప్పాను, నన్ను సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇటీ అమ్మా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావమ్మా, నా కోడల బంగారం. నీ ఉద్యోగం కోసం మా వాళ్ళందరితో డిస్కస్ చేస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. సరే, ముందు మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, ఎంతకీ వంటేం చేస్తున్నారు? రాత్రి అన్నం ఏమైనా మిగిలిందా? అదొక్కటే ఉంది. పులిహోర చేసేమని చెప్పు. ఆ, ఆ, అది 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 నేను చేసి పంపిస్తానమ్మా. భలే వారే, నాకు వంట చేయడం రాదా ఏంటి? వదినా, ఏంటి ఇప్పుడే కదా వచ్చావు. నువ్వు వదిలే, అమ్మ చేస్తుందిలే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వదినా. అందరు ఇలా అడ్డుపడుతున్నారు? ఏమైంది మీకు? ఏ, నేను వంట చేయకూడదా? అది కాదు వదినా. వదినా, వదినా. ఎరా బాగా చదువుతున్నావా? బానే చదువుతున్నా అన్నయ్య. ఇక్కడ వీళ్ళు పస్తులతో కుస్తీలు పడుతుంటే ఇప్పుడు మేం కూడా వచ్చి ప్రేమకి బరువు పెంచామన్నమాట. వదినా, పద మార్కెట్కి వెళ్ళొద్దాం. నువ్వెందుకు వదినా? సరుకులు అవి రాత్రే తెద్దామనుకున్నాను, కానీ బాగా లేట్ అయ్యి ఇవాళ తీసుకొస్తాను వదినా. కొన్నాళ్ళు దూరంగా ఉండేసరికి నేను మీకు పరాయిదాన్ని అయిపోయానా? అయ్యో, అది కాదమ్మా. లేకపోతే ఏంటత్తయ్యా, ఇంత ఇబ్బంది పడుతూ ఒక్క మాటైనా నాకు ఫోన్ చేసి చెప్పారా? మీకన్నా మావయ్య గారే నయం. నాకిది కావాలమ్మా అని అడుగుతారు. ఆయనంటే తన అవసరం గురించి తప్ప అవతల వాళ్ళ ఇబ్బందుల గురించి ఆలోచించే మనిషి కాదమ్మా. అన్నయ్య ఉద్యోగం పోయి మీరే ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టగలం వదినా? ఇబ్బందని ఎలా అనుకుంటానమ్మా? ఏ, ఇది నా కుటుంబం కాదా? నీ మీద కోపం వచ్చేస్తుంది. పద, మార్కెట్కెళ్దాం. అది కాదు వదినా. రా వదినా. నాకు ఆ బాల్ కావాలి. బాల్ కావాలా చిట్టాలి? తెస్తానండు.
అక్కడ టమాటాలు తీసుకుందాం. నడు చూద్దాం. ఏమ్మా ఏం కావాలి? ఈ టమాటాలు ఎంత? కేజీ 20 అమ్మా. 1 కేజీ వేయమ్మా. ఏమ్మా ఎప్పుడు పావు కిలో అనేదానివి ఇప్పుడు అరకిలో అంటున్నావు? అసలే వీళ్ళిక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటే అది చాలదన్నట్టు నేను విక్టర్ కూడా ఇక్కడికొచ్చాం. వీళ్ళకి మరింత భారాన్ని పెంచుతున్నా. వదినా దొండకాయలు తీసుకోనా? వదినా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ప్రేమ. నాకు తెలుసులే వదినా. అసలే ప్రేమ కష్టాల్లో ఉంటే మేమొచ్చి మరింత బర్డెన్ అయ్యామనేగా. అబ్బా అలాంటిదేం లేదు ప్రేమ. అలా అనుకోకొదినా. అయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలంటే చుట్టాల్లాగే. వాళ్ళలాగే ఎక్కువ కాలం ఉండవు. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకొదినా. అమ్మా పచ్చిమిరపకాయలువే. కేజీ చాలు. ప్రేమ పాపేది? బాల్ కొనిచ్చాం కదా, ఆడుకుంటూ ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం వచ్చే బర్త్డేతో ఆస్తి మొత్తం లక్ష్మక్కకి చెందుతుంది కదా శివాగ్ని. అదే కదా నా ప్రాబ్లం. లక్ష్మక్క హైదరాబాద్లోనే ఉందని తెలిసి చాలా హ్యాపీగా ఉంది. కానీ త్వరగా కనిపిస్తే బాగుంటుంది. ఈ బర్త్డేకైనా తను మన దగ్గరికి వచ్చేస్తే ఆస్తి మొత్తాన్ని తన చేతిలో పెట్టేసి ఇంట్లో తన్ని మహారాణిలా కూర్చోబెట్టి చూసుకోవాలని ఉంది. ఆస్తి మొత్తాన్ని దాని చేతుల్లో పెడతావా? అది మహారాణిలా కూర్చొనుంటే నేనేం చేయాలరా? దాని దగ్గర పని మనిషిలా చేతులు కట్టుకొని నిలబడాలా? ఒక తల్లి కడుపున పుట్టాం కనుక నేను సుఖంగా ఉండాలని కోరుకోవాలి కానీ సవతి తల్లికి పుట్టిన తన మీద మమకారం ఏంట్రా నీకు? ఈ టెండర్ పని అయిపోగానే 24 అవర్స్లో లక్ష్మక్కని వెతికి పట్టుకుంటాను. ఏమంటావు? ష్యూర్, ఖచ్చితంగా వెతికి పట్టుకుందాం. అది దొరికితే తెలుస్తుందిరా, సింహాసనం మీద కూర్చోబెట్టడమో పాడి మీద పడుకోబెట్టడమో. బంగారు మూర్తి గారు వస్తున్నాం. ఏంటంట? మూర్తి గారు టెండర్ టైం అవుతుందని కంగారు పడుతున్నారు. మూర్తి గారు శివాగ్ని అనుకుంటే పాటిస్తుంది, అది మీకు తెలుసు. ఖచ్చితంగా ఈ టెండర్ మాకే వస్తుంది. ఈ శివాగ్నికి అడ్డుపడే శక్తి ఈ భూమి మీద కూడా లేదు.